హాయ్ ఈరోజు మన బ్యాచిలర్స్ కోసం పప్పుచారు రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే టేస్టీ పప్పుచారు ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. మధ్య మధ్యలో మా విఐపి వాయిస్ యాడ్ అవుతూ ఉంటుంది, పట్టించుకోవద్దు. వాటితో పాటు 2 టమోటాలు కూడా కావాలి. వాటిని కడిగి తరిగి ఉంచుకోవాలి. ముందుగా ఒక 150 గ్రామ్స్ కందిపప్పును తీసుకొని వాటిని దోరగా వేగించుకోవాలి. ఇప్పుడు ఆ వేగించుకున్న కందిపప్పును ఉడకడానికి సరిపడా వాటర్ తీసుకొని అందులో కందిపప్పు వేసి బాగా ఉడికించుకోవాలి. సపరేట్గా ఒక గిన్నెలో కొంచెం చింతపండు వేసుకొని దాన్ని వాటర్లో నానబెట్టుకోవాలి. ఇక కందిపప్పు కొంచెం ఉడికిన తర్వాత అందులో మొదటగా పసుపు వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటాలు వేసి మరికొద్దిసేపు ఉడికించిన తర్వాత అందులో మనకి సరిపడా కారం, ఉప్పు వేసుకొని బాగా కలిసేలా కలపాలి. అలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకున్న నీటిని పప్పులో యాడ్ చేసి ఒక 5 to 10 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పప్పులోని వాటర్ని వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మనకు పప్పు ఒకటే మిగులుతుంది. మొత్తం ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత పప్పు గుత్తి సాయంతో పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్న వాటర్ని ఇందులో వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవడం కోసము వీడియోలో చూపించినవన్నీ తీసి ఉంచుకోవాలి. దీనికోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత మొదటగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వాటిని బాగా వేగించుకోవాలి. అవి వేగిన తర్వాత తీసి ఉంచుకున్న తాలింపు గింజలను కూడా వేగించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వాటిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వాటితో పాటు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వీటితో పాటు కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత పప్పును అందులో యాడ్ చేసి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన టేస్టీ పప్పుచారు రెడీ అయిపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాగే మరెన్నో రెసిపీస్తో మీ ముందుకు వస్తుంటాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.